గ్రామ పంచాయతీ 11,00,000 గ్రామ పంచాయతీ శిలాపలకం ఉండే అప్పుడు ఎప్పుడో కట్టినది ఉండే దాన్ని పనికి రాకుండా మన మా ఊరి లీడర్ కస్పన్న నాగేశ్వరరావు సహకారంతో 11,00,000 రూపాయల గ్రామ పంచాయతీ కట్టినాను. అయితే అప్పుడు మీరు చేసిన డెవలప్‌మెంట్ అంతా ఉంది గదా! అంత అది నా కొనసాగుతుందా? ఇప్పుడు ఎలా ఉంది అది ఇప్పుడు? అప్పటికిప్పటికి నేను చేసిన డెవలప్మెంట్లో ఎవరు నా మీద ఇద్దరు చేశారు. ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఓకే. నా డెవలప్మెంటే హ్మ్. ఆధారంగా ఉంది. ఎన్నో చేసినాను, ఎన్నో అది చేసినాం, మోరీలు కట్టించినాను, అవి కట్టించిన ఒక్క ఈ టేకు సోవారం నుంచి ఎత్తి పోలీస్ స్టేషన్ ఒక కేసు వరియలేదు. హ్మ్. ఆ తర్వాత ఇప్పటికి కూడా పోయి గ్రామ పంచాయతీ 2 రోజులు తిరుగుతున్న మా కోడల గురించి హ్మ్. ఎవరు ఒక మాట నన్ను నువ్వు ఇది చేసినవు ఇది చేయలేదు అన్నోళ్ళు ఎవరు లేరు. అందరూ ఆగ్రహించి కానీ ఇప్పుడు పోటీ చేసే సమయం ఒక రోజు మాకు ముందు చెప్తే అయిపోతుండే కదా. హ్మ్. ఇప్పుడు ఎట్లా అని బీసీ వాళ్ళు ఇంకోటి మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ వాళ్ళు చేస్తారు, హ్మ్. ఓసీ వాళ్ళు చేస్తారు. హ్మ్. ఎప్పుడే కానీ ఇప్పుడు క్యాష్ ఏర్పాటు చేస్తే ఈ బీద కుటుంబం ఎట్లా చేస్తుంది? బీద కుటుంబము రావాలంటే బీసీ అంత ఒకటి కావాలంటే మేము రంగంలో దిగినాం. ఎవరికి ధైర్యం లేదు. అయినా కానీ ఖచ్చితంగా మా కూడా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద గెలవకుండా బంపర్ మెజార్టీతో ఓట్లు వస్తాయని కూడా బీసీ వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు. బయటి ఎస్సీ అన్ని జాతులకు సపోర్ట్ ఇస్తున్నాయి. తర్వాత భగవంతుడు ఉండండి, ఇక దానికి నేను ఏం చెప్పలేను. ఓకే. ఇప్పటికైతే నేను చేసిన అభివృద్ధి మస్తుగా ఉంది.